వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో చేంజ్ ఇన్ టు పోలార్ కోఆర్డినేట్స్ టాపిక్ మీద ప్రాబ్లమ్ని నేర్చుకోబోతున్నామ్మా. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చేంజ్ ఇన్ టు పోలార్ కోఆర్డినేట్స్ problem. Change into polar coordinates and evaluate integral 0 to infinity 1 by a square plus x square plus y square whole power 3 by 2 dx into dy. Solution. So given a double integral is in the form of Cartesian form, we have to change in the form polar form. So double integral f of x comma y dx into dy formula ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని పోలార్ ఫామ్ ఇంటిగ్రల్ తీటా ఇంటిగ్రల్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఆర్ కామ తీటా ఆర్ ఇంటూ డిఆర్ ఇంటూ డి తీటా నోటేషన్లోకి చేంజ్ చేసుకోవాలమ్మా. అంటే ఇక్కడ తీటా లిమిట్స్ కనుక్కోవాలి, ఆర్ లిమిట్స్ కనుక్కోవాలి. ఫంక్షన్ కెన్ బి చేంజ్డ్ ఇన్ ఆర్ అండ్ తీటా. టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈక్వల్ టు 1 by a square plus x square plus y square whole power 3 by 2. Put x equal to r cos theta and y equal to r sin theta. This equal to 1 by a square plus r square cos square theta plus r square sin square theta whole power 3 by 2. This equal to 1 by a square plus ఇక్కడ ఆర్ స్క్వేర్ని కామన్ తీయమ్మా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ పవర్ 3 by 2. సిన్స్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఈజ్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దిస్ ఈక్వల్ టు 1 by a square plus r square whole power 3 by 2. This equal to 1 by a square plus r square whole power 3 by 2. This is a f of r comma theta. So function is changed in polar coordinates. Now we have to calculate limits theta and r using x limits and y limits. Given that x equal to 0 to x equal to infinity and also y equal to 0 to y equal to infinity. X equal to 0 to infinity, y equal to 0 to infinity means the given region of integration lies in first quadrant. Then take x equal to 0 implies r cos theta equal to 0. This implies r cos theta equal to 0. This implies cos theta equal to 0 by r. This equal to 0. Cosలో మనకి 0 వాల్యూ పై బై 2 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. మీన్స్ theta equal to పై బై 2 అండ్ y equal to 0. This implies r sin theta equal to 0. Sin theta equal to 0 by r. 0. సైన్లో మనకి 0 వాల్యూ 0 డిగ్రీతో వస్తుంది. సో తీటా ఈక్వల్ టు 0. సో తీటా లిమిట్స్ 0 to పై బై 2. సో తీటా లిమిట్స్ కెన్ బి టేకెన్ యాజ్ 0 to పై బై 2 అండ్ ఆర్ వాల్యూస్ కెన్ బి టేకెన్ యాజ్ ఆర్ ఈక్వల్ టు 0 to infinity. So r is the distance from origin, means in polar coordinates pole అంటాం కదా. సో distance from pole to point on the line. లైన్ ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ లైన్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ వాల్యూని ఇన్ఫినిటీగా తీసుకుంటాము. సో స్టార్టింగ్ పోల్ కోఆర్డినేట్స్ 0, 0 r ఈక్వల్ టు 0 అండ్ అనదర్ r value can be taken as infinite because that r value is the distance from pole to point on the
స్ట్రిప్ ఓపీ ఓపీ ఈ ఓపీ లెంత్ ఇక్కడ మనము ఇన్ఫైనైట్ లెంత్ తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మనకి మొత్తం ఈ రీజియన్ మొత్తం ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంది. ఆల్సో take the values of r is equal to 0 to r equal to infinity. This equal to integral theta equal to 0 to pi by 2 integral r equal to 0 to infinity 1 by a square plus r square whole power 3 by 2 into r into dr into d theta. Since dx into dy equal to r into dr into d theta అని మనము పోలార్ కోఆర్డినేట్స్ చేంజింగ్ ప్రాసెస్లో చెప్పుకున్నాము. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 to pi by 2 r into a square plus r square whole power minus 3 by 2 dr into d theta. This equal to integral theta equal to 0 to pi by 2 r equal to 0 to infinity r into a square plus r square whole power minus 3 by 2. సో ఇంటిగ్రేషన్లో 2 టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉంటే అప్పుడు మనము అప్లై చేసుకోవడానికి యూజ్ అయ్యే ఫార్ములా ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఇంటూ ఎఫ్ పవర్ ఎన్. సో ఎఫ్ డాష్ దీన్ని మనము ఎఫ్ అని తీసుకుంటే ఎఫ్ పవర్ ఎన్. సో దీని యొక్క డెరివేటివ్ మనకి ఈ ఫామ్ రావాలి. ఎఫ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ తీసుకుంటే దీని యొక్క డెరివేటివ్ 0 ప్లస్ 2r అంటే 2r. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఇంటూ ఎఫ్ పవర్ ఎన్. This equal to integral theta equal to 0 to pi by 2 1 by 2 into integral f dash into f power n formula మనకి f power n plus 1 by n plus 1. So a square plus n square whole power minus 3 by 2 plus 1 by minus 3 by 2 plus 1 with limits r equal to 0 to infinity d theta. This equal to integral theta equal to 0 to pi by 2 1 by 2 into a square plus r square whole power minus 3 by 2 plus 1 means minus 1 by 2 by minus 1 by 2. 1 by 2 get cancelled. Minus 1 integral theta equal to 0 to pi by 2 పవర్లో మైనస్ ఉంటే దాన్ని 1 by a square plus r square whole power 1 by 2 పవర్లో మైనస్ ఉంది దాన్ని రెసిప్రోకల్గా రాసుకుంటే పవర్ పాజిటివ్ అయిపోతుంది. విత్ లిమిట్స్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ d theta. r ఈక్వల్ టు ఇన్ఫినిటీని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, అలాగే r ఈక్వల్ టు 0ని కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇన్ఫినిటీ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ 1 by ఇన్ఫినిటీ మీన్స్ 0 మైనస్ r ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేయడమా. వన్స్ అగైన్ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇన్ఫినిటీ ప్లస్ ఏ స్క్వేర్ ఇన్ఫినిటీ 1 by ఇన్ఫినిటీ మీన్స్ 0 మైనస్ దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ r ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేస్తే this equal to minus 1 integral theta equal to 0 to pi by 2 minus 1 by e power 1 by 2 square cancel 1 by a d theta minus into minus plus 1 by a integral theta equal to 0 to pi by 2 1 d theta. This equal to 1 by a integral 1 theta
theta equal to 0 to pi by 2. That's equal to 1 by a into upper limit minus lower limit. 1 by a into pi by 2. Pi by 2a. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.